ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దేవుని వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినములలో మనము దేవుని యొక్క గుణలక్షణములను గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాము. అందులో 6 గుణలక్షణములను గూర్చి మనము ధ్యానించటం జరిగింది. ఒకటి, దేవుడు సర్వశక్తిమంతుడు. అలాగే దేవుడు సర్వజ్ఞుడు, దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వవ్యాప్తి, దేవుడు నిత్యుడు, దేవుడు మార్పు లేనివాడు అనే విషయాలను గురించి మనం ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము 7వదిగా దేవుని యొక్క గుణలక్షణములో చాలా గొప్పదై ఉన్న దేవుని యొక్క ప్రేమ, లేక దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అనే గొప్ప స్వభావ లక్షణాన్ని మనము ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క ప్రేమను గురించి మనము గమనించినట్లయితే, దేవుని యొక్క ప్రేమ బైబిల్ గ్రంథంలో చాలా వివరంగాను విస్తారముగాను వివరించబడినది. కనుక ఆ గొప్ప స్వభావ లక్షణాన్ని దేవుని యొక్క వాక్యము నుండి మనము ఈరోజు ధ్యానిద్దాం. దేవుని పిల్లలుగా మనము కూడా కలిగి ఉండాలని ఆజ్ఞాపించబడిన గొప్ప లక్షణం ప్రేమ. దేవుడు మానవాళిని అపారంగా ప్రేమించారు. ఆయన ప్రేమించిన విధానాన్ని కొన్ని ఉదాహరణలుగా బైబిల్ గ్రంథం నుండి మనము చదువుకున్నట్లయితే ఆయన అనేక ఉదాహరణలు తెలియచేశాడు. మొదటి యోహాను పత్రిక ప్రేమను గూర్చి చర్చించిన ఒక గొప్ప పత్రికగా మనం మొదటి యోహాను పత్రికను గమనించగలం. 4వ అధ్యాయము 8వ వచనం నుండి మనము చదువుకుందాం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనమొకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనమొకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉంటకు పంపియుండుటకు మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మనము మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇది ప్రేమను గూర్చి దేవుడు తెలియచేసిన గొప్ప వివరణ. ఈ గొప్ప
వివరణను మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రేమ యొక్క ఉదాహరణలు మనం ఆలోచించినప్పుడు అద్భుతమైన సందేశాన్ని దేవుడు ప్రేమయ్య ఉన్నాడని, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడని, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడని ఎన్నో సంగతులు ఈ యొక్క అధ్యాయంలో చర్చించటం జరిగింది. కనుక దేవుని చేత ప్రేమించబడిన వారి యొక్క ఆ ఉదాహరణలు అంటే ప్రేమను గురించి ఇక్కడ యోహాను గారు చాలా చక్కగా వివరించారు. బైబిల్ గ్రంథంలో దేవుని చేత ప్రేమించబడిన వారుగా గుర్తించబడిన వారు కొందరున్నారు. వారు ఎవరు అనే సంగతి మనము ఒక్కొక్కటిగా ఈ సమయంలో చూద్దాం. ప్రేమ యొక్క విశిష్టత, ప్రేమ ద్వారా కలిగే మేలులు, ఇవన్నీ కూడా ఈ యొక్క వచనంలో సుమారు 9 వచనాలు ఇక్కడ కనపడతాయి. ఈ 9 వచనాల్లో మనకు చాలా విషయాలు దేవుడు బయలుపరిచారు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరిని ఆయన ప్రేమించాడు, లేక దేవుని చేత ఆ ప్రేమను పొందిన వారు, ప్రేమింపబడిన వారు ఎవరు అనే సత్యాన్ని ఒక్కొక్కటిగా మనము ధ్యానిద్దాం. ఇందులో మొదటిది బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ప్రియ అన్న మాటకి అర్థం ప్రేమింపబడిన వాడు అని అర్థం. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఇంగ్లీష్లో ఈ మాట ఇలా ఉంటుంది, దిస్ ఈజ్ మై బిలౌడ్ సన్ అని. ఈ బిలౌడ్ అనగా ప్రేమింపబడిన వాడు, ప్రియమైన వాడు అని తెలుగులో చక్కని అర్థాన్ని మనం చూడగలం. దేవుని చేత ప్రేమింపబడిన వారిలో మొదటి వాడిగా భూమి మీద శరీరధారిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇక్కడ మనం చూడగలం. ఈ మాటను మరలా మనం గమనించినట్లయితే 17వ అధ్యాయము మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూడగలం. 5వ వచనం, అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఇక్కడ కూడా ఆయన దేవుని చేత ప్రేమించబడిన వాడుగా ఆయన సర్వలోకానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని చేత ప్రేమించబడిన వాడిగా, లేక దేవుడు ప్రేమించిన వాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇక్కడ మనం చూడగలం. కనుక అలాగే అక్కడ తండ్రి సాక్ష్యం ఇచ్చాడు 2 సార్లు. ప్రభు కూడా తండ్రి ద్వారా తాను ప్రేమించబడిన వాడిగా సాక్ష్యం ఇచ్చిన సంఘటన యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో మనం చూడగలం. తండ్రి, నేనెక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. అంటే దేవుని ప్రేమను, తండ్రి ప్రేమను పొందిన వారి యొక్క వరుస క్రమాన్ని మనం చూస్తే ఆ వరుస క్రమంలో మొదటి వాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇక్కడ చూడగలం. ఎందుకంటే ఇక్కడ ఒక కాలాన్ని ఆయన ప్రస్తావించారు. అదేమిటంటే జగత్తు పునాది వేయబడక మునుపే అనే మాట. కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మాట ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ అనే మాట.
అంటే జగత్తు పునాది వేయపడక మునిపే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని చేత ప్రేమించబడిన వారు అనే ఈ యొక్క వచనం మనకి తెలియజేస్తూ ఉంది. ఇక రెండవదిగా మనము గమనించినట్లయితే, ఇంకా ఎవరు దేవుని ప్రేమను పొందారు, దేవుడు ఎవరిని ప్రేమించాడు మనం చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వచనంలో, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. అంటే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ ఉంటారో ఆ వారందరూ కూడా దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నారు. దేవుడు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు అనగా విశ్వాసులమైన మనము కూడా తండ్రి చేత ప్రేమించబడుతూ ఉన్నాము. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనంలో, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని అని గొప్ప ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయము ఒక అద్భుతమైన ప్రార్థన. ఆ ప్రార్థనలో ఈ సంగతులు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు కూడా దేవుని చేత ప్రేమించబడిన వారు అనేది ఇక్కడ మనం చూడగలం. అలాగే మూడవ విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు పాత నిబంధనలో ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలను కూడా ప్రేమించినట్లుగా మనము చూడగలం. ఇర్మియా గ్రంథము మనము చదువుకుందాం. 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను అన్నాడు. అంటే ఆయన తన యందు విశ్వాసం ఉంచిన వారిని ప్రేమిస్తున్నాడు. అలాగే తను పాత నిబంధన కాలంలో ఏర్పరచుకున్న పిలుచుకున్న తన స్వాస్థ్యముగా చెప్పుకున్న ఆయన ప్రజలైన ఇశ్రాయేలును కూడా ఆయన ప్రేమించారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని చేత ప్రేమింపబడిన వారి యొక్క వరుస క్రమంలో ఉన్నారు. ఇక 4వ ప్రాముఖ్యమైన విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన తన గ్రంథంలో తెలియజేసిన ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ మాట చక్కగా కనపడుతుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన యెడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ మనం ఒక అద్భుతమైన ఆ వచనాన్ని చూస్తున్నాం. ఈ వచనాన్ని మనం పరిశీలిస్తే, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం అంటాడు. ఇక్కడ మృతమైన స్థితిలో ఉన్న మానవాళిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయంలో, అంటే 2వ అధ్యాయంలో మొదటి వచనంలో కూడా ఈ ప్రస్తావన మనకు కనపడుతుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎలా బ్రతికించారు అనే సత్యాన్ని మనం గమనించితే, తన మహాప్రేమ
చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అని 4వ వచనం చివరి లైన్ తెలియజేస్తుంది. కనుక కృపగలిగిన దేవుడు చచ్చిన స్థితిలో ఉన్న మనలను ప్రేమించుట ద్వారా బ్రతికించారు. అంటే దేవుని ప్రేమ పాపి అయిన మానవుని మరలా తిరిగి బ్రతికించే గొప్ప అద్భుతమైన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. కనుక దేవుని యొక్క ప్రేమను మనం గమనించితే అది ఈ లోకంలో మరి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని దేవుడు ప్రేమించినట్లుగాను, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన ప్రేమించినట్లుగాను, అలాగే బైబిల్ గ్రంథంలో ఆయన ప్రజలని విశేషంగా గుర్తించబడిన ప్రజలైన ఇశ్రాయేలును శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించినట్లుగా, అందుకే మాటి మాటికి వారు తప్పిపోతూ ఉన్న దేవుడు విడవకుండా వారిని ప్రేమించినట్లుగా మనము వారి చరిత్రలో చూస్తున్నాం. అలాగే సర్వలోకములో ఉన్న ప్రతి పాపిని ఆయన ప్రేమించుతూ ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూనే ఆయన ప్రేమకు బదులుగా తన ప్రియకుమారుడైన క్రీస్తు యేసునందు ప్రతి ఒక్కరిని తిరిగి బ్రతికిస్తూ ఉన్నారు. అపరాధముల చేతను పాపముల చేతను ప్రతి ఒక్కరూ కూడా చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఆ విధముగా చనిపోయిన ప్రతి ఒక్క పాపిని కూడా ఆయన బ్రతికించుటకు కారణమైనది ఆయన ప్రేమయై ఉన్నది. కనుక మనము గమనించినట్లయితే దేవుడు ఎంత చక్కని కృపను ప్రేమ ద్వారా అనుగ్రహిస్తున్నాడో మనం గమనించాలి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మీరు పాపములో ఉన్నప్పటికీ, అపరాధములతో ఉన్నప్పటికీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. తిరిగి బ్రతికించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవెంత గొప్ప పాపివైనను, ఎంత గొప్ప అపరాధివైనను, నేరస్తుడవైనను దేవుడు నిన్ను తిరిగి బ్రతికించుటకు, రక్షించుటకు తన కుమారుని ద్వారా నిన్ను తిరిగి తన కుమారునిగా చేసుకున్నటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఈ మాట నమ్ముతారో వారందరూ కూడా దేవుని ప్రేమకు పాత్రులవుతారు. ఇక మనము 3వ విషయాన్ని గమనించినట్లయితే, అంటే ప్రేమ యొక్క ఉదాహరణలు చూసాము. అలాగే ఆ ఉదాహరణల్లో మనము దేవుని చేత ప్రేమించబడిన వారిని మనం చూసాము. అలాగే 3వదిగా ప్రేమ యొక్క ప్రత్యక్షతలు, దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరచిన విధానం, ఎలాగ ఆయన సర్వ మానవాళి పట్ల తన ప్రేమను ప్రత్యక్షపరిచి ఉన్నారో అనే సంగతులను మనము చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు ప్రేమించాడు అని మనం చెప్పుకున్నాం కదా. ఎలా ప్రేమించారు ఆయన? తన ప్రేమను మన పట్ల ఏ విధంగా ఆయన వ్యక్తపరిచి ఉన్నారు అనే సంగతిని గమనించితే, పాపి అయిన మానవుని కొరకు తన ప్రియ కుమారుని వరముగా లేక బహుమానముగా అనుగ్రహించుట యందు ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరిచారు. పాపి అయిన మానవుని కొరకు తన కుమారుని బహుమానముగా అనుగ్రహించుట ద్వారా లేక అనుగ్రహించుట యందు తన ప్రేమను ఆయన ప్రత్యక్షపరిచి ఉన్నారు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆ 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట మనం కనపడుతుంది. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు తన ప్రేమను కనపరిచాడు. ప్రేమ అనేది కంటికి కనపడే పదార్థము కాదు, కానీ ప్రేమను మనము కనపరచగలం, చూపించగలం. ఆ ప్రేమ ఎలా మనము కనపరచగలము ఇతర వ్యక్తుల పట్ల
అనేది గమనించితే దేవుడు కనపరిచిన విధానం మనం చూస్తే దేవుడు తన కుమారుని యొక్క మరణము ద్వారా ఆయనను ఈ లోకములోనికి పంపుట ద్వారా మన కొరకు అనుగ్రహించడం ద్వారా తన ప్రేమను చూపించారు. తన ప్రేమను ఆయన ప్రత్యక్షపరిచారు. కనుక దేవుడు తన ప్రేమను వరముగా మనకు అనుగ్రహించారు. ఎలా ఆయన ప్రత్యక్షపరిచారంటే, పాపి అయిన మానవుడు అనగా పాపులమైన మనలను తిరిగి బ్రతికించుటకు, జీవింపచేయుటకు తన కుమారుని మన కొరకు అనుగ్రహించుట ద్వారా ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరిచారు. యోహాను సువార్త మనము చదువుకున్నట్లయితే 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ అద్భుతమైన వివరణ మనకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనను ఇచ్చెను. ఆయన్ను దేవుడు ఈ లోకానికి ఇచ్చారు, అనుగ్రహించారు. ఎలా అనుగ్రహించారు అనేది మనం చూస్తే, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించారు. దీని ద్వారా దేవుడు తన ప్రేమను మన పట్ల పరిచినట్లుగా మనము గ్రహించగలం. అలాగే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము 6వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఏలయనగా మనమింక బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ 8వ వచనంలో ఒక తేటైన విషయాన్ని తెలియజేస్తూ, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే, ఇక్కడ ఒకవేళ పరిశుద్ధుల కొరకు క్రీస్తు చనిపోయినట్లయితే అక్కడ వ్యత్యాసం ఏమీ లేదు. కానీ ఈ గొప్ప వ్యత్యాసం ఏమిటంటే, ఆయన పాపులమై ఉన్న మన కొరకు, పాపులమై ఉండగానే మనము తిరిగి బ్రతికించబడిన తరువాత కాదు, జీవము పొందుట ద్వారా కాదు, కానీ దేవునికి మనము శత్రులమై ఉండగా, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మంచివాణిని ఎవరైనా ప్రేమించవచ్చు. మంచివాణ్ణి దేవుడు ప్రేమించుట గొప్ప విశేషంగా లోకం భావించదు. కానీ పాపులను ఆయన ప్రేమించినట్లుగా, పాపుల కొరకు ఆయన ఈ లోకముకు పంపబడినట్లుగా మనం ఇక్కడ స్పష్టంగా గ్రహించగలం. కనుక దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచిన విధానంలో మొదటిది తన కుమారుని మన కొరకు అనగా పాపులైన మానవుల కొరకు అనుగ్రహించుట ద్వారా ఆయన తన కుమారుని ఇచ్చుట ద్వారా తన ప్రేమను ప్రత్యక్షపరిచిన విధానము ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించగలం. అలాగే రెండవ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, మొదటి యోహాను పత్రికలోనే ఇంకొక అద్భుతమైన విషయం మనకు కనపడుతుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, క్షమించండి, నేను యోహాను సువార్త చదువుతున్నాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా
ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించితే ఈ యోహాను మొదటి పత్రికలో ఆయన తెలియజేస్తున్న విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన జీవము గల ప్రత్యక్షత ద్వారా, ఆ జీవమును మనకు అనుగ్రహించుట ద్వారా మనము దేవుని యొక్క పిల్లలముగా గుర్తించబడుట ద్వారా ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరిచారు. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ అంటే మనము దేవుని పిల్లము అనే ఒక గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. చూడండి, మొదటి వచనం కూడా చూద్దాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో లేక ప్రేమను చూపెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ఎంత అద్భుతమైన విషయం అంటే, పాపులమైన మనలను, బలహీనులమైన భక్తిహీనులమైన మనలను ఆయన తన మహాకృప ద్వారా పిల్లలుగా చేసుకున్నాడు. అలాగే మనము దేవుని పిల్లలము అని పిలువబడే భాగ్యమును అనుగ్రహించారు. అది ఏ విధముగా అంటే తన ప్రేమ ద్వారా. కనుక ఒక పాపి అయిన మానవుడు, మనం చదువుకున్న రోమపత్రిక 5వ అధ్యాయంలో, మనము బలహీనులముగా, భక్తిహీనులముగా, శత్రువులుగా, దేవుని యొక్క కృపకు వేరైన పాపులముగా మనం ఒకప్పటి జీవితంలో ఉంటే, క్రీస్తునందు ఆయన మనల్ని ప్రేమించి తిరిగి జీవింప చేయుట ద్వారా ఇప్పుడు మనలను ఆయన తన పిల్లలుగా చేసుకున్నాడు. అది కేవలము దేవుని ప్రేమ యొక్క గొప్ప ప్రత్యక్షత అయి ఉన్నది. కనుక దేవుడు మానవాళిని ప్రేమించిన విధానంలో ఆయన ఎంత ప్రేమించారంటే తన పిల్లలుగా చేసుకున్నారు. ఈ లోకంలో పాపులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తిరిగి క్రీస్తునందు దేవుని పిల్లలుగా చేయబడుట అనే ప్రత్యక్షత గొప్ప విశేషమైనది. ఇక మనము గమనించినట్లయితే మూడవ విషయాన్ని మనము ఆలోచించినప్పుడు, ఆయన మనము దేవుని పిల్లలుగా పిలువబడుట అనేది దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప ప్రత్యేకమైన విశేషంగా మనం చూడగలం. ఇక ఆయన కనపరిచిన ఆ ప్రేమను మనం చూస్తే, తాను ప్రేమించిన వారిని శిక్షించుట యందు కూడా ఆయన తన ప్రేమను కనపరిచారు, ప్రత్యక్షపరిచారు. చూడండి, శిక్షించడం ఏమిటి అనుకుంటాం, కానీ శిక్షించుట ద్వారా లేక దండించుట ద్వారా కూడా ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరిచినట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము నుండి మనం చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే గాని
సంతోషకరముగా కనబడుటలేదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. ఇది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పౌలు గారు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. యోహాను తన పత్రికలో ఆయన అనగా దేవుడు కనపరిచిన ఆయన ప్రేమ ద్వారా మనల్ని తన పిల్లలుగా చేసుకున్నారు, అనగా తన కుమారులుగా చేసుకున్నారు. ఇప్పుడు పిల్లలుగా చేసుకున్న వారి పట్ల ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరిచిన విధానం గమనించితే శిక్షించుట ద్వారా, దండించుట ద్వారా మనము ఆయన ప్రేమను చూడగలం. అంటే దేవుడు రక్షించుటలో మాత్రమే కాదు కానీ శిక్షించుటలో కూడా ప్రేమను ప్రత్యక్షపరుస్తున్నారు. కొందరు శిక్షించుట అనేది అది ప్రేమ కాదు, ద్వేషము, పగ, కోపము అనుకుంటూ ఉంటారు. కానీ ఇశ్రాయేలుల జీవితంలో మనం చూస్తే పలుమార్లు దేవుడు వారిని శిక్షించారు. ఆ శిక్షించుటకు మూలము కోపమై ఉండలేదు, ద్వేషమై ఉండలేదు, కానీ ప్రేమయ్య ఉన్నది అనే సత్యాన్ని అంతర్లీనంగా దేవుడు కనపరిచారు. అలాగే ఈరోజు దేవుని పిల్లలంగా చేయబడిన మనలను కొన్నిసార్లు దేవుడు దండిస్తారు, శిక్షిస్తారు. ఎందుకు అంటే క్రమపరచుటకే అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మనలను క్రమపరచుటకు. కనుక కొన్నిసార్లు మనము దేవుని చేత శిక్షించబడుచున్నప్పుడు మనల్ని మనము క్రమపరచుటకే దేవుడు శిక్షిస్తున్నాడు. దీనిని మనం గమనించితే మన వాడుక భాషలో పిల్లలు తల్లిదండ్రులకున్న రిలేషన్లో, అలాగే విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయులకు ఉన్న రిలేషన్లో డిసిప్లిన్ అంటారు, అనగా క్రమశిక్షణ. శిక్షణ అనే మాటలో శిక్ష అనే మాట మొదటిగా కనపడుతుంది. ఈ శిక్షణ అనేది దేనికంటే క్రమపరచటం. శిక్షణలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అందులో సావధానముగా క్రమపరచుట, అలాగే దండనతో క్రమపరచుట. అంటే సావధానమైన విధానంలో క్రమపరచ ప్రయత్నించినప్పుడు, లోబడనప్పుడు దండన ద్వారా క్రమపరిచే విధానాన్ని అమలు చేస్తారు. అందులో ఉపాధ్యాయునికి విద్యార్థి మీద కోపము, ద్వేషము, పగ ఉండదు. అలాగే కన్న తల్లిదండ్రులకు పిల్లల పట్ల కోపము, ద్వేషము, పగ ఉండదు. దానికి మూలం ఏమిటంటే ప్రేమ. ప్రేమ అనేది క్రమపరుస్తుంది. క్రమపరిచే క్రమములో ఇక్కడ మనము శిక్షించబడవలసిన అవసరత ఉంది. అందుకే ఇక్కడ 8వ వచనంలో అంటున్నాడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. జాగ్రత్తగా గమనించాలి. కుమారులైన మన కుమారులమైతే ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరిచిన విధానంలో ఒకటి శిక్షించుట ద్వారా అనే సంగతి మనం గమనించాలి. అందుకే 6వ వచనంలో ప్రభువు తాను ప్రేమించువానిని అన్నాడు. ఎవరిని ఆయన శిక్షిస్తాడు? ఎవరిని క్రమపరుస్తాడు? ఎవరిని దండిస్తారు అంటే ప్రేమించువారిని. అంటే దండనకు మూలము ప్రేమ. కనుక ఆయన తాను ప్రేమించిన వారిని శిక్షించుట యందు తన ప్రేమను ప్రత్యక్షపరిచినట్లుగా దేవుని వాక్యం ఇక్కడ మనం గ్రహించాలి. మనం 3 విషయాలు ప్రేమ యొక్క ప్రత్యక్షతలు చూసాం. ముందుగా ఒకటి, ఆయన తన కుమారుని పాపి అయిన మానవుని కొరకు బహుమానముగా అనుగ్రహించుటలో చూసాము. అలాగే క్రీస్తునందు అనుగ్రహించిన ఆ జీవము కలిగిన స్థితిని అనుగ్రహించడం ద్వారా కనపరిచిన ప్రత్యక్షతను చూసాము. అలాగే ఆయన మనల్ని తన పిల్లలుగా చేసుకున్న విధానంలో కనపరిచిన ప్రత్యక్షతను కూడా చూసాం. కానీ మనం బాగా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే శిక్షించుట యందు కనపరిచిన ప్రత్యక్షత. ఎందుకు అంటే శిక్షించుట యందు కనపరిచిన ప్రత్యక్షత చాలా ప్రాముఖ్యమైంది. ఇది ఏమిటి అనేది మనం గమనించినప్పుడు
ప్రభు యొక్క దండన మనకు మన ప్రయోజనం కొరకే అనేది గుర్తుంచుకోండి. మనం అంటే దండన మన ప్రయోజనం కొరకు. దండించబడుట అన్నది మనకు అత్యంత అవసరము. ఎవరైతే దండన నాకు అవసరం లేదనుకుంటున్నారో వారు దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షతను పొందలేరు. ఇంకా ఈనాటి కాలంలో క్రైస్తవులుగా మనల్ని పరిశీలించుకుంటే క్రైస్తవుని జీవితంలో దండన ద్వారా ప్రత్యక్షపరిచే ఆ యొక్క ప్రేమ తప్పనిసరి అయినది. ఇది మన పరలోకపు తండ్రి యొద్ద నుండి మనము ఖచ్చితముగా పొందవలసిన వారమై ఉన్నాం. కనుక ముందున్న 3 విషయాలు మాత్రమే కాదు గాని ఈ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన ప్రేమించుట ద్వారా ఎటువంటి ఆ యొక్క దండనను కనపరుస్తున్నారో మనం ఇక్కడ చూడగలం. ఇక మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన పిల్లల జీవితంలో వారి ప్రతి పరిస్థితిలో వారిని ఆయన మరొక జ్ఞాపకము చేసుకునుట ద్వారా ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరిచారు. ఎంత అద్భుతమో మనం గమనించాలి. ఇక్కడ దండన ఒకటే చూసాం, కానీ ఓవరాల్‌గా మనం చూస్తే సార్వత్రికమైన విధానంలో దేవుడు తన ప్రేమను ఎలా కనపరుస్తున్నారు అనేది మనం గమనించినప్పుడు యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన వచనం మనకు కనపడుతుంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఎంత అద్భుతమైన విషయం. ప్రేమకు ప్రతిరూపము స్త్రీ. ఆ స్త్రీ యొక్క పాత్రలో కూడా ఆయన ఒక తల్లి యొక్క పాత్రను తీసుకొచ్చాడు. అంటే భార్యగా, సహోదరిగా, ఇంకా అనేక విధాలుగా స్త్రీ తన ప్రేమను అనేక విధాలుగా ప్రత్యక్షపరుస్తుంది. కానీ అందులో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, సందర్భం ఏమిటంటే తల్లి యొక్క పాత్ర. తల్లిగా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? జాగ్రత్తగా గమనిస్తే మరచునా అనే ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. అంటే మనం మరువదు అని సమాధానం ఇస్తాం. ఒకవేళ మరిచిపోయినా సరే వారైనా నిన్ను వారైనా మరచుదురు గాని, అంటే తల్లి అయినా తన బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను. అంటే ఈ ఈ ఈ యొక్క మాట తల్లి యొక్క ప్రేమను అధిగమించిన ప్రేమగా మనం చూడగలం. అంటే మానవ జీవితంలో అత్యద్భుతమైన ప్రేమ బాంధవ్యము తల్లి బిడ్డల మధ్య ఉండే ప్రేమ. దానికి అతీతమైన ప్రేమ ఈ సృష్టిలో మనం ఎక్కడా చూడలేం. కానీ ఆ యొక్క తల్లి బిడ్డల ప్రేమ కంటే కూడా అతీతమైన ప్రేమగా, అంటే ఆ స్థితిని అధిగమించిన ప్రేమ దేవుని ప్రేమ. అన్ని కాలాల్లో కూడా ఆయన మనను ప్రేమిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. 14వ వచనం చూస్తే, అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. అంటే సీయోను అనగా యెరూషలేము, లేక దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారంట దేవుడు నన్ను మరిచిపోయాడు అని. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, లేదు లేదు, నేను నిన్ను మరువలేదు. ఎంతలా అంటే ఒక కన్న తల్లి తన బిడ్డను మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను అని తన ప్రేమను ఆయన తెలియచేస్తూ, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించితే స్త్రీ అనగా ఒక కన్న తల్లి ప్రేమ కంటే కూడా దేవుడు మనల్ని అమితముగా అధికముగా ప్రేమిస్తూ ఉన్నాడు. అన్ని కాలాల్లో కూడా
అన్ని మన మన యొక్క జీవితంలో జరిగే ప్రతి కాలంలో దేవుడు నిన్ను నన్ను సర్వ మానవాళిని అంతటిని కూడా ఆయన గొప్పగా ప్రేమించే దేవుడై ఉన్నారు. కనుక ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత గొప్ప అద్భుతమైన విషయమో ఇది మనము జాగ్రత్తగా గమనించాలి. కనుక ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరుస్తూ ఉన్న విధానాన్ని మనం ఇక్కడ గమనించగలం. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడు అనేది మనం గమనించితే, ఆయన పాపిగా ఉన్న నీ కొరకు తన కుమారుని గొప్ప వరముగా అనుగ్రహించుట ద్వారా తన ప్రేమను నీ పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా ఉచితముగా అనుగ్రహించిన జీవమును అనుగ్రహించుట ద్వారా తన ప్రేమను ప్రత్యక్షపరుస్తున్నాడు. అలాగే ఆయన తన కుమారులనుగా మనలను చేసుకున్నట ద్వారా తన ప్రేమను ప్రత్యక్షపరిచారు. అలాగే కుమారులుగా చేసుకున్న మనము తప్పిపోయినప్పుడు లేక క్రమాన్ని వీడిపోయినప్పుడు క్రమపరచుటకు తిరిగి శిక్షించుట ద్వారా తన ప్రేమను ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సార్వత్రికముగా అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, విడువక ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతుంది. ఆయన తన ప్రేమ ద్వారా నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. కనుకనే నీవు సజీవంగా ఉన్నావు. కనుక ఈ భయంకరమైన దినాల్లో దేవుని ప్రేమ నిన్ను కాపాడుతుంది అనే సత్యాన్ని గమనించి నీవింకా దేవుని ఎరగకపోతే, దేవునికి లోబడకపోతే, రక్షించబడకపోతే దయచేసి ఇప్పటికైనా ఆ మహాదేవుని యొక్క ప్రేమను గుర్తించి మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు అయిన యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆ ప్రేమ ద్వారా దేవుడు అనుగ్రహించిన ప్రతి వాగ్దానమును పొందవలసిందిగా నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు ఈ మాటలు విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచూ ఉన్నాను.